అందరికీ నమస్కారం అండి. ఈ రోజున జనసేన పార్టీ మా అధ్యక్షులు డిప్యూటీ సీఎంగా ఆంధ్ర రాష్ట్రానికి ఎంత అభివృద్ధిప్రదంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారో మనం చూస్తాం. ఏదైతే గత 5 సంవత్సరాల పాలనలో ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలయ్యి తన్ను తాను తగ్గించుకొని ఒక కూటమి ధర్మాన్ని ఏర్పాటు చేసి ఈ రోజున రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అధికారంలో భాగస్వామ్యంలో ఉన్నామంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చేసిన సాక్రిఫైస్ ఒక మంచి నిర్ణయం. దేనికంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఇప్పటికి కూడా మిమ్మల్ని మీరు చేసినవి చెప్పుకోలేక పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద మీరు అవాకులు జవాకులు, ఆఖరికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లాంటి వారి పెద్ద మనుషులు అని అనుకునేవాం ఇప్పటిదాకా. అలాంటి వాళ్ళ చేత కూడా మీరు చెప్పించే పరిస్థితి ఈ రోజున. అరే ఏందండి, అంటే జగన్ గారిని అరెస్ట్ చేస్తే మాకేం వస్తుంది? పేద ప్రజలకు పట్టి అన్నం పెట్టి ఒక మంచి ఉన్నతమైన విద్య సాధించి ఉద్యోగాలు ఇస్తే ఆంధ్ర రాష్ట్రం ఒక అభివృద్ధి పదం ముందుకెళ్తే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ముందుకెళ్తాయి. అది మేము చూస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఒక ఉన్నతమైన ఆశయంతో తన్ను తాను గురించి ఎప్పుడు పట్టించుకోడు. అలాంటిది మీ గురించి, చిల్లర రాజకీయాల గురించి ఆయన ఎప్పుడు పట్టించుకోడు. పేద ప్రజలు బాగుండాలి, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాజధాని ప్రాంతం, పోలవరం, విశాఖ ఉక్కు, అలాగే రాయలసీమ, రైల్వే, ఇవన్నీ కూడా ఇంత అభివృద్ధి పదంలో వెళ్తానికి ముందుండి నడుం కట్టి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పనిచేస్తూ ఉంటే మీరు ఆయన మీద కూడా ఏదో డిబేట్లు పెట్టించి ఏదో అమిత్ షా గారికి ఏదో చెప్పారు, జగన్ గారిని అరెస్ట్ చేయాలి అని చెప్పి. అసలు ఏంది ఇది? అసలు ఒకరిని అరెస్ట్ చేస్తే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మీలాగా మేము ఒక 40 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తిని నువ్వు లండన్ వెళ్ళిపోయి ఆ రోజున అరెస్ట్ చేయించడం ఎంత దుర్మార్గమైన చర్య. ఆ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చీకొట్టి కదా ఈ రోజు మీ పరిస్థితి ఈ రోజు నీ స్థాయికి వచ్చింది. మేము అలాంటి పరిస్థితి చేయం. దేనికంటే ఎప్పుడు కూడా పేద ప్రజలకి ఆంధ్ర రాష్ట్రం ముందుండి ఈ రోజున మనం పంచాయతీరాజులో ఎంత ఉన్నతంగా పవన్ కళ్యాణ్ గారు ఒక ఆదర్శంగా, రాష్ట్రం కాదు కేంద్ర లెవెల్లో దాదాపు 13 అవార్డులు వచ్చినాయి ఈ రోజున. మరి ఇవన్నీ చూస్తూ ఉండి కూడా అంటే ఎక్కడైనా మీరు ఆలోచించారా? ఒక చోట కూడా ఎన్ని వేల ఉద్యోగాలు ఒక పారదర్శకంగా ట్రాన్స్ఫర్లు చేశారు. ఎంతమంది గొప్పగా చెప్పుకున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి. అలాగే గిరిజన గ్రామాలు ఎంత చక్కగా అభివృద్ధి చెందుతున్నాయి. ఒక బాట లేని దాని దగ్గర ఈ రోజున చక్కనైన తారు రోడ్లు వేశారే, దాదాపు 4000 కిలోమీటర్ల పైన గిరిజన గ్రామాల్లో వేశారు. ఇవన్నీ కనపడతలేదా? అలాగే పంచాయతీలో ఒక ఆర్డబ్ల్యూఎస్ రూరల్ వాటర్ సప్లై కూడా ఈ రోజున ఎంతో ముందుకెళ్తూ ఉంది. ఇన్ని రకాలుగా, అలాగే అటవీ శాఖలో కూడా, అలాగే గనుల్లో కానీ, అలాగే పరిపాలనలో భాగస్వామ్యం కూడా మాలాంటి బీసీలను కానీ, అలాగే ఎస్సీలను కానీ, గిరిజనులను కానీ భాగస్వామ్యం చేశారు ఈ రోజున. ఇంత చక్కనైన ఒకటే చెప్పారు మన పవన్ కళ్యాణ్ గారు, మనం ఇక్కడ ముఖ్యమంత్రి అయిపోదామో లేదో ఇంకోటో కాదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఏంటంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అంతేగాని నేనే బాగుండాలి అందులో అనే భావం ఎక్కడా లేదు పవన్ కళ్యాణ్ గారు. మొదటి నుంచి మనం చూస్తాను, 2008 నుంచి కూడా ఆయన ఏదైతే ఏసీఎఫ్ ఫోర్స్ పెట్టి ఆ రోజు నుంచి పేద ప్రజలు అన్యాయం, సొసైటీ తరపున ఎంత తాపత్రయపడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజుకి అంటే మీరు ఒకటే ఆలోచించాలి, ఎంత చక్కగా అంటే మీకు ఈ కళ్ళు కొట్టి ఇలాంటివి చేస్తున్నారు అంటే పెద్దోళ్ళు అంటే వీళ్ళు అంటే మేము మొన్నటిదాకా అనుకునేవాడిని నాగేశ్వర గారు ఇంకొకరు వీళ్ళంతా. కానీ ఒక చిల్లరగా వెళ్ళి అమిత్ షా గారికి చెప్పటం ఏంది, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించడం ఏంది, ఇవన్నీ అసలు అంటే పేద ప్రజలు ఎప్పుడు కూడా ఈ పట్టించుకోరండి. వాళ్ళకి న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందా, వాళ్ళకి న్యాయం జరిగితే మనల్ని ఆదరిస్తారు, లేదంటే అన్యాయం జరిగితే మనల్ని తెక్కరిస్తారు. ఇదొక్కటే పాయింట్. అంతేగాని మీలాగా వాళ్ళని అరెస్ట్ చేయటాలు, వీళ్ళని అరెస్ట్ చేయటాలు, వీళ్ళ గురించి ప్రభుత్వంలోకి రాలేదు. ఆంధ్ర రాష్ట్రం ఒక అధోగతి పాలైంది, దాన్ని చక్కదిద్దాలని ఒక దృఢ సంకల్పంతో ఈరోజున పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి సుపరిపాలన అందించే దిశగా ఈ రోజున ఒక 40 సంవత్సరాల అనుభవం వ్యక్తిని శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా పెట్టి ఈ రోజున మనం చేస్తూ ఉన్నామంటే ఆల్రెడీ మోడీ గారు కూడా, గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మెచ్చుకొని ఈ రోజున జాతీయ స్థాయిలో ఆయన డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో పంచాయతీరాజ్లో 13 అవార్డులు వచ్చాయి. ఎప్పుడైనా మీ కాలంలో వచ్చాయండి? ఇన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చేస్తారు. నిన్న కూడా ఆయనకి ఒక వారం రోజులు హెల్త్ బాగోకపోతే మళ్ళీ దాని సమీక్షల్లో ఈరోజు అధికారులను కూర్చోబెట్టి పొల్యూషన్, కాలుష్యం ఎంత ఇదిగా చేయాలి, మనం ఎంత చక్కగా మనం పెద్దపీట వేసి ఒక శబ్ద నివారణ కూడా మనం చేయాలి. అలాగే ఫారెస్ట్లో కుంకి ఏనుగులు తీసుకొచ్చి ఎన్నో దశాబ్దాలుగా పంటలు నాశనం చేస్తూ ఉంటే ఏనుగులు ఆ పలమనేరు, ఆ చిత్తూరు జిల్లాలో ఈయన ప్రతిపక్ష పార్టీలో ఉన్న కాంగ్రెస్ దగ్గరికి కూడా వెళ్ళి మాట్లాడి కర్ణాటక నుంచి కుంకి ఏనుగులు తీసుకొచ్చి ఈ రోజున ఆయన చేసిన డెవలప్మెంట్ కనబడతా లేదా? ఇవన్నీ చూస్తూ ఉండి కూడా ఈ రోజున చిల్లర అంటే అసలు ఆయన్ని అరెస్ట్ చేస్తే మాకేం వస్తుంది, పేద ప్రజలకి ఏమొస్తుంది? మేము పని చేసి ఒక మంచి పని చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి చక్కగా చేస్తే ఒక అభివృద్ధిలో మేము కూడా భాగస్వామ్యం అని చెప్పుకోవడానికి పనికి వస్తుంది. కానీ ఇవన్నీ చిన్న అంటే మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీలాంటి ప్రొఫెసర్ నాగేశ్వర గారు లాంటి వాళ్ళు కూడా చెప్తా ఉన్నాం, ఇలాంటి చిల్లర టైప్ ప్రచారాలు చేయొద్దు. పవన్ కళ్యాణ్ గారి గురించి
పూర్తిగా వినండి, పూర్తిగా తెలుసుకొని మాట్లాడనని చెప్పి ఈ సంతలు చేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై జనసేన.